ఏపీ ఆర్థిక పరిస్థితిపై పయ్యావుల కేశవ్ కుండ బద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉందన్నారు పయ్యావుల. జీతాలకు వడ్డీలకే ప్రభుత్వ ఆదాయం సరిపోతుందన్నారు. ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేస్తుందన్నారు. 1,00,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయన్నారు పయ్యావుల. గత ప్రభుత్వం సంపదపై దృష్టి పెట్టలేదన్నారు పయ్యావుల. ఒకవైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా మాటని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్క హామీని అమలు చేసేటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతూ ఉంది. రాబోయేటువంటి కాలంలో ఈ సీజన్ స్కూల్ ఓపెన్ అయ్యి అటు రైతులు తమ వ్యవసాయ పనులు మొదలుపెట్టే లోపలనే రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ కానీ, చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఏదైతే తల్లికి వందనం ఉందో దాన్ని కానీ వెంటనే కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎంత భారమైనా కూడా ఒకవైపు సంక్షేమ పథకాలను నడుపుతున్నాం. 5 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టిపోయినటువంటి బకాయిలు 10 లక్షల కోట్లకు దాటినటువంటి బకాయిలు, దాదాపు ఇమీడియట్గా పే చేయాల్సినటువంటి పెండింగ్ బిల్సే 1,14,000 కోట్ల పైచినుకున్నాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం బొటాబొటిగా సరిపోతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే ఆదాయం జీతాలు ఇవ్వడానికి వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా ఇవాళ రేపెట్లా గడపాలి అనే ఆలోచనతో ఉన్నాం.